హాయ్. హలో అందరికి నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 200 160 దీనికి ఫ్రంట్ షాక్ అబ్జార్బర్ ఆయిల్ ఎట్లా మార్చుకోవాలో నేను చెప్తా. ఆయిల్ సీల్ ఎలా మార్చుకోవాలో చెప్తా. ఫస్ట్ ఏంటంటే షాక్ అబ్జార్బర్‌ని బండి నుంచి తప్పించేయండి. దానికి వీలు, మడ్ గార్డ్ అన్నీ ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత జాగ్రత్తగా ఇదిగో ఈ 16 ఎంఎం లెంగ్త్‌తో బోల్ట్ ఓపెన్ చేయండి. లోపల మనకు ఒక ప్లాస్టిక్ బుష్ ఉంటుంది. ఒక వాచర్ అలానే ఒక షాక్ అబ్జార్బర్ లోపల ఇగో స్ప్రింగ్ ఉంటుంది. ఈ షాక్ అబ్జార్బర్ చూడండి కంప్లీట్‌గా అట్‌లీస్ట్ ఆయిల్ కాదు కదా! ఆయిల్ చెమ్మ కూడా లేదు. కంప్లీట్‌గా డ్రై అయిపోయింది. అంటే అర్థం చేసుకోండి బండొచ్చిన కానించి ఒక్కసారి కూడా ఆయిల్ సీల్‌ని మార్చలేదు. ఆయిల్ వేయలేదనమాట. అందువల్లే అది రప్చర్ అయితే ఆయిల్ సీల్ అయితే పోయింది ఒక సైడ్‌ది. ఆయిల్ సీల్ ఏదైతే పోయిందో దాని మీదన ఉన్న డస్ట్ క్యాప్ సీల్ అయితే తీసేయండి. తీసేసి లోపలైతే మీకు ఇన్నర్ ఆయిల్ సీల్ బయటకి రాకుండా ఉండడానికి ఒక లాక్ ఉంటుంది. ఆ లాక్ అనేది ఓపెన్ చేసేయండి. మన ఛానల్ గనుక మీరు కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే సపోర్ట్ చేయండి నాకు. మరి చాలా వీడియోస్ ఉన్నాయి. 4 కాయిల్ రీప్లేస్‌మెంట్ సంబంధించి చాలా వీడియోస్ చేసాం మనం. ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. లాక్ తీసేసిన తర్వాత చూసారు కదా! ఆ లాక్ అండ్ డస్ట్ క్యాప్ సీల్ చేసేసాం. ఇగో ఈ రకమైన ఐరన్ రాడ్, టీ రాడ్ అయితే తీసుకోండి. టీ రాడ్ తీసుకొని ఆ షాక్ అబ్జార్బర్‌లో అయితే పెట్టేయండి. ఏంటి భయ్యా పడిపోతుందంటే ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బందే. అందు గురించి కొద్దిగా మీకు ఇదవుతుంది. వీల్ యాక్సిల్‌లో పెడతాం గదా! పెట్టిన దగ్గర ఒక యాక్సిల్ పెట్టండి. మీద నుంచి ఎల్లంకి పట్టుకొని తిప్పండి. ఆ యాక్సిల్ కిందన టీ రాడ్ గూడా కాలుతో పట్టుకొని ఇదైతే ఓపెన్ చేస్తే మనకి నీట్‌గా బోల్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని ఓపెన్ చేయండి. ఎల్లంకి బోల్ట్ అయితే ఓపెన్ చేశారు. ఎల్లంకి దీనికి ఏ సైజ్ పడుతుంది? మాక్సిమం 6 ఎంఎం పడుతుంది. ఓకేనా? ఎల్లంకి బోల్ట్ అయితే తీసేయండి. ఎల్లంకి బోల్ట్‌తో పాటు దానికొక కాపర్ వాచ్ అయితే ఉంటుంది. కాపర్ వాచ్ కూడా చాలా జాగ్రత్త. ఎందుకంటే కాపర్ వాచ్ పోతే మళ్ళీ దొరకదు. సేమ్ సైజ్ దొరకదు. మళ్ళా చాలా ఇబ్బందవుతుంది మీకు. ముందుగానే ఇంటిమేట్ చేస్తున్నా. అందులో గనుక కాపర్ వాచ్ అతుక్కొని ఉండిపోతే ఇబ్బంది లేదు. అయినప్పటికి కూడా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇప్పుడేంటంటే స్టీల్ స్టెమ్ పట్టుకొని ఓన్లీ మ్యాట్ కింద మొత్తం జోక అయితే తీసేయండి. ఓకేనా? అలా రాదండి. ఎందుకంటే ఎన్ఎస్‌ది 180ది 220 దగ్గర దగ్గర సిమిలర్‌గా ఉంటాయి. కాకపోతే కొంతమందేంటంటే తెలియదు గదా! వాళ్ళ కోసం ఎస్పెషల్లీ వీడియో చేశా. ఈ స్టెమ్ ఉంది కదా! కిందన పట్టుకొని మ్యాథ్ కంప్లీట్‌గా 4 సైడ్ గట్టిగా నెట్టితే ఆటోమేటిక్‌గా బుష్‌తో పాటు బయటకైతే వచ్చేస్తుందనమాట. స్టెమ్ అయితే బయటకొచ్చేసింది. ఇప్పుడు ఇన్నర్ స్టెమ్ లోపల మొత్తం అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా క్లీన్ చేసేసుకోండి. ఓకేనా? మనకి లోపల వీరాడ్‌కి గుచ్చుకున్న లేదనమాట. దానికొక స్ప్రింగ్ ఉంటుంది షార్ట్ స్ప్రింగ్. అలానే ఏదైతే ఈ స్టెమ్ ఉంది గదా! లోపల ఒక ఐరన్ కాపర్ బుష్ ఉంటుంది. దాని పైన ఒక దండ ఉంటుంది. జాగ్రత్తగా షాక్ అబ్జార్బర్ రాడ్ పెట్టేసుకోండి. రాడ్ పెట్టేసుకున్న తర్వాత ఇగో ఈ రకంగా మీదకొచ్చేయాలి. దీనికి ఒక బుష్ అయితే ఉంటుందండి. ఈ బుష్ అనేది దీని లోపల ఉండిపోయడం వల్ల నేనైతే బయటకి తీయలేదు. దానికి అలా ఉంచేసాను. దానికి అతుక్కొని ఉండిపోయిందనమాట. ఆ బుష్ పెట్టుకొని ఈ పర్టిక్యులర్ ఎంటైర్ షాక్ అబ్జార్బర్‌తో అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత పైనుంచి చూస్తే కరెక్ట్‌గా హోల్ ఉందో చూసుకోండి. అలానే ఎల్లంకి, బోల్ట్‌కి కాపర్ వాచర్ గనుక లేకపోతే కాపర్ వాచర్ అయితే వేసేయండి. ఓకేనా? కాపర్ వాచర్ ఖచ్చితంగా వేసేయండి. కాపర్ వాచర్ వేసేసిన తర్వాత ఏముంది భయ్యా ఇగో ఈ ఇలా మొత్తం అయితే బిగిన్ చేసుకోండి. బిగిన్ చేసుకున్న తర్వాత లోపల ఏదైతే ఈ దండ ఉంది కదా! ఆ దండ పైన వాచర్ వేసేసి ఈ పుల్లర్‌తో జస్ట్ ఒక 4 సార్లు నెట్టితే ఆ పర్టిక్యులర్ ఏదైతే కంప్లీట్ దండ ఉందో కరెక్ట్‌గా కంప్లీట్‌గా సిట్టింగ్ అయిపోతుంది. లోపలైతే బుష్‌లో సిట్టింగ్ అవుతుందన్నమాట. ఇన్‌కేస్ పుల్లర్ లేకపోతే పుల్లర్ పర్చేస్ చేయండి. ఎందుకంటే పుల్లర్ అంటే మనకు వర్క్ ఈజీగా తేలుతుంది. 0% డ్యామేజ్ అంటే ఆయిల్ సీల్‌కి 0% డ్యామేజ్‌తో మనం నీట్‌గా అయితే ఆయిల్ సీల్ అయితే ఫిక్స్ చేయొచ్చు. ఓకేనా? ఇన్‌కేస్ మీరు టెక్నీషియన్ అయితే ఖచ్చితంగా పుల్లర్ అయితే పర్చేస్ చేయండి. ఓకేనా? చూసారు కదా! లోపల బుష్ అయితే కంప్లీట్‌గా లోపల ఏమాత్రం కూడా ఎగువు, దిగువు లేకుండా కరెక్ట్‌గా ఫిట్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ వాచర్ అయితే వేసేద్దాం. యాస్ ఇట్ ఈస్‌గా ఫ్లాట్ వాచర్ ఉంది కదా! ఫ్లాట్ వాచర్ అయితే వేసేసాం. ఇప్పుడు ఫ్లాట్ వాచర్ పైన ఏముంటుందంటే 4 కాయిల్ సీల్ బజాజ్ కంపెనీది 4 కాయిల్ సీల్ అయితే తీసుకున్నా. 4 కాయిల్ సీల్ అలానే ఆయిల్ సీల్ లాక్, డస్ట్ డస్ట్ సీల్ ఉంది కదా! అది కూడా. పుల్లర్ అయితే యూజ్ చేయండి. ఫస్ట్ కొత్త ఆయిల్ సీల్ ఏసేటప్పుడు ఏంటంటే ఇన్నర్ అండ్ ఔటర్ సర్ఫేస్ రెండిటికి కూడా ఆయిల్ లైట్‌గా అప్లై చేయండి. ఎందుకంటే ఎక్కించినప్పుడు స్మూత్‌గా ఎక్కేస్తుంది. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఆయిల్ సీల్ ట్యాంపర్ అంటే పోయే అవకాశం అయితే 0%. ఆయిల్ సీల్ వేసేసాం. ఇగో ఈ పుల్లర్ ఉంది కదా! పుల్లర్ అయితే పెట్టేసి జాగ్రత్తగా 4 సార్లు గట్టిగా నెట్టండి. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే పుల్లర్‌ని కొట్టకూడదు. పుల్లర్ యాస్ ఇట్ ఈస్‌గా ఉంచి కంప్లీట్‌గా షాక్ అబ్జార్బర్‌ని కిందకి కొట్టండి. అప్పుడు త్వరగా మీకైతే ఆయిల్ సీల్ సీటింగ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ 0. ఓకేనా? పుల్లర్‌తో పెట్టేసిన తర్వాత ఆయిల్ సీల్ లోపల కంప్లీట్‌గా సిట్టింగ్ అయిపోవాలి. ఎంతవరకు సిట్టింగ్ అవ్వాలి బ్రో? ఏముంది బ్రో ఆ లాక్ ఏదైతే ఉంది కదా! ఆ స్టీల్ లాకు అది అక్కడ గాడి ఉంటుందన్నమాట. ఆ గాడి కంప్లీట్‌గా కనిపించాలి. కనిపిస్తే మనకి కరెక్ట్‌గా ఆయిల్ సీల్ మనం నెగ్గొట్టినట్టనమాట.
సో, ఆ లాక్ అయితే వేసేసాం. లాక్ అయితే చూసారు కదా! లాక్ నాకు చెప్పాను కదా! సింగిల్ హ్యాండ్‌తో పట్టుకోవడం వల్ల, రికార్డింగ్ చేయడం వల్ల నాకైతే ఇబ్బందవుతుంది. బట్ మీకైతే అర్థమై ఉంటుంది ఎట్లా వర్క్ చేయాలి ఏంటి అనేది. సో, లాక్ అయితే ఒక్క సైడ్ నుంచి పెట్టుకొని అలా చివరికైతే తీసుకొని రండి. చెప్పాను కదా! కొద్దిగా ఇబ్బందయితుంది. మీరు అర్థం చేసుకోండి. అట్లనే మన సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ ఉంది. అవన్నీ కూడా మీరు ఫాలో చేయకపోతే ఫాలో చేసేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో, వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది ఆల్మోస్ట్. ఏదైతే ఈ మేదన డస్ట్ క్యాప్సూల్ ఇదున్న వాళ్ళేంటంటే మనకి డస్ట్ గట్రా వాటర్ కూడా వెళ్ళకుండా ఛాన్సెస్ అయితే 100% అయితే ఉంటాయి. సో, నెక్స్ట్ ఏముంది భయ్యా జాగ్రత్తగా ఎప్పుడేంటంటే ఇన్నర్ లోపల ఉన్న స్ప్రింగు, వాచరు, బుష్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకోండి. బట్ దానికన్నా ముందు దీనికి ఎంత ఆయిల్ వేసుకోవాలి? ఏమన్నా ఎక్స్‌ట్రా అన్ని బలులాగా వేసుకోవచ్చా? లేదా మరి ఇంకేమైనా అని డౌట్ వచ్చింది కదా! అది కూడా చెప్తా. మరి స్ప్రింగ్ వేసే విధానం 2 ఉంటాయండి. ఒక సైడ్ అయితే గ్యాప్ ఎక్కువుంటుంది స్ప్రింగ్‌కి. ఇంకో సైడ్ అయితే దగ్గర దగ్గర ఉంటదనమాట. సో, గ్యాప్ తక్కువున్నది లోపలికి వేయండి. గ్యాప్ ఎక్కువ ఉన్నది బయటికి వేయండి. ఓకేనా? స్ప్రింగ్ పెట్టేసాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఏంటంటే స్ప్రింగ్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి సో, ఇప్పుడు ఆయిల్ దీనికి నేనైతే వాల్వలైన్ ఆయిల్ అయితే వాడుతున్నా. ఎందుకు భయ్యా వాల్వలైన్ అంటే, వాల్వలైన్ ఆయిల్ అనేది కంప్లీట్‌గా ప్యూర్ సింథటిక్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ వస్తుంది. యాక్చువల్‌గా ఫోర్క్ ఆయిల్ అనేది 10,000 కిలోమీటర్స్‌కైతే మార్చుకోవాలి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ చేసినప్పుడు ఇది కాపాడుతుందనమాట. అంటే వేరే మిక్సింగ్ ఆయిల్ అయితే కొద్దిగా తేడా ఉంటుందనమాట. సో, దీనికి ఎగ్జాక్ట్‌గా దీనికి వేసుకోవాల్సిన ఆయిల్ మెజర్‌మెంట్ విషయానికొచ్చేసరికి 175 ఎంఎల్ ఒక బాటిల్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఎన్ఎస్ వెహికలే ఇది. కానీ 160, 160కి, 200కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. స్టెమ్ యొక్క సైజ్ అయితే మారిపోతుంది ఫ్రెండ్స్. సో, చూసారు కదా! అక్కడ మీకు ఎంతైతే క్వాంటిటీ కనిపిస్తుందో ఆ క్వాంటిటీస్ అయితే యాస్ ఇట్ ఈజ్‌గా వేసుకోండి. మీకు చూపించడం కోసమే నేను ఆ జార్‌లో వేసాననమాట. అంటే నేను వేసే ఆయిల్ అనేది ఎంత ప్యూర్‌గా ఉందో, ఎంత క్వాలిటీగా ఉందో మీకు తెలియాలి గదా! డబ్బాలో ఉన్నది వేయడం వేరు. ఇలా ఓపెన్‌లో ఉన్నది వేయడం వేరు. ఓకేనా? ఆయిల్ వేసేసాం. ఆయిల్ వేసిన తర్వాత ఇంకేముంది వాచర్ ఉంటుంది. ఫ్లాట్ వాచర్ ఉంటే ఫ్లాట్ వాచర్ వేసేయండి. అట్లానే 4, 5 ఫ్లాట్ వాచర్ వేసేకండి ఎక్కువ కుషన్ కోసం. జాగ్రత్తగా దానికి ఎన్నున్నాయో అన్నే వెయ్యండి. ఓకేనా? ఏమాత్రం చిన్న తేడా ఉన్నా మనకి బండి ఇసిరే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్టెమ్ అనేది కిందకి పైకి ఒక 2, 3 సార్లయితే పంప్ చేయండి. పంప్ చేస్తే మొత్తం ఆయిల్ లోపలైతే కంప్లీట్‌గా ఫిల్ అవుతుంది. అప్పుడు కరెక్ట్‌గా ఉంటుందనమాట మనకి. సో, ఇప్పుడు స్ప్రింగ్ అయితే వేసేసుకోండి. ఇది రెండో స్టెమ్ అనమాట. స్ప్రింగ్ వేసేసుకొని మీదన బుష్ వేసుకొని బోల్ట్ అయితే టైట్ చేసేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఎన్ఎస్ 164 కాయిల్ సీల్ ఆయిల్ అయితే మార్చుకోవాలి. మన కొత్త ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన పాత అకౌంట్స్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మనకు సంబంధించిన 4 కాయిల్స్ సంబంధించిన ఫుల్ వీడియోలు చాలా ఉన్నాయి చెక్ చేసేయండి.